2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎలాగైతే ఒక రాజులాగా ఉన్నాడో వాళ్ళ దృష్టిలో, ఎవరు వైసీపీ దృష్టిలో, ఓకే ఓకే ఇటీవల జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో 11 సీట్లు రావటంలో ఇంకా క్లియర్ కట్గా చెప్పుకోవాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి 11 సీట్లతో అధఃపాతాళానికి పడిపోవటంలో ఉన్నటువంటి వ్యక్తుల్లో మీరొకరు. అరే కారణం నేనా? మీరు కూడా ఒక కారణం, నో డౌట్. ఐఎమ్ సేయింగ్ ఇట్ ఆన్ రికార్డ్. ఓకే శ్రీరెడ్డి టైం వచ్చిన చెప్తాను. నేను మిగతా అసలు శ్రీరెడ్డికి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధం లేదు. కూడా ఏం సంబంధం లేదు. వాలంటీర్ గా మాట్లాడిన వాళ్ళే. పార్టీలో ఉన్న వాళ్ళ గురించి చెప్పండి. పార్టీలో ఉన్న వాళ్ళ గురించి, పార్టీకి సంబంధం లేని వాళ్ళ గురించి మాట్లాడారు. మీరు అడిగారు కదా, ఆయన చెప్తున్నాను ఆన్ రికార్డ్. పార్టీలో ఉన్న వాళ్ళ గురించి మీకు చెప్పండి, పేర్లు చెప్పండి. మీరు చాలా ప్రేమగా డార్లింగ్ అని పిలుచుకునేటువంటి కొడాలి నాని, వల్లభనేని వంశీ, ఎంతో కొంత పేర్ని నాని, ఇంకా విడుదల రజని, ఇలా చెప్పుకుంటూ పోతే రేనా కొడకాని అసెంబ్లీలో మాట్లాడొచ్చా జగన్మోహన్ రెడ్డి గారిని? ఎవరైనా తప్పే. మరి ఎవరైనా తప్పే. ప్రజాస్వామ్యానికి దేవాలయం లాగా ఉండేటువంటి ఏ రోజైనా కొడాలి నాని ఎరా నా కొడక లకారాలెత్తి కేలెత్తి అని మాట్లాడా? ఆన్ రికార్డ్ బయట మాట్లాడలేదా? ఆన్ రికార్డ్ కాదు, ఆన్ రికార్డ్ ఒక్క వీడియో చూపించు. కొడాలి నాని అరే నా కొడక, లకారా నా కొడక, కకారా నా కొడక అని ఎప్పుడన్నా కొడాలి నాని బూతులు మాట్లాడి మీకు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా కొడాలి నాని సపోర్ట్ చేశారో లేదో నాకైతే తెలియదు. కానీ అనిల్ గారు, ఐ హావ్ ఎ క్వశ్చన్ ఫర్ దిస్ ఆల్సో. ఫర్ షూర్. బొచ్చు, బొకడా ఇలా చెప్పుకుంటూ పోతే ఆన్ రికార్డ్ నేను కొన్ని చెప్పలేను. కొడాలి నాని మాటలని అది నోరు కాదు, డ్రైనేజ్, మున్సిపాలిటీ అని చెప్పి వైసీపీ వాళ్ళని అంత చాలా మంది అన్నారు. ఇంకేం చెప్పాలి? నేనేమంటానంటే మీతో బొచ్చు బొగడా అన్నారు కదా, బొచ్చు బొగడా అనే బూతు మాటలా? కాకపోతే మనము ఇప్పుడు ఇంటర్వ్యూలో కూర్చొని మనం సభ్యతగా మాట్లాడుకోవాలంటే మనం ఆలోచిస్తున్నప్పుడు పల్లెటూర్లలో కోడి ఈకలు పీకేటప్పుడు అరే కోడి బొచ్చు పీకంటారా అంటారు. కొన్ని పల్లెటూరులో ఇప్పటికీ హెయిర్ కటింగ్ సెలూన్ అంటామా, బొచ్చు కటింగ్ సెలూన్ అంటామా? చదువు రానోడు బొచ్చు కటింగ్ సెలూన్ అంటాడు. అందుకే చదువు రానివాడు అంటున్నారు మీరు. అంటే ఇప్పుడు ఒకటి చెప్తా మీకు, ఇప్పుడు రాజకీయాల్లో ఒకటి అరా మాట తోలటం, ఆవేశపూరితమైన మాటలు మాట్లాడటం. కొడాలి నాని మాట్లాడిన మాటలు, వల్లభనేని వంశీ గారు మాట్లాడిన మాటలు, మీరు మాట్లాడిన మాటలు, శ్రీరెడ్డి మాట్లాడిన మాటలు, లేకపోతే టీడీపీ నుంచి జనసేన ఆమెతో మమ్మల్ని కలపొద్దునాయన, ఆమెతో మమ్మల్ని కలప మాకు. ఆమెకి ఆమె పరిస్థితులకు ఒక దండం. ఆమెతో మమ్మల్ని కంపేర్ చేయొద్దు, ఆమెతో కలిపి మమ్మల్ని చూడొద్దు. మీకు కొడాలి, దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్. ఓకే అట్లే గారు, ఐ రెస్పెక్ట్ యువర్ రిక్వెస్ట్. మీరు అన్నారు కొడాలి నానిని డిగ్రేడ్ చేసి మీరు మాట్లాడుతున్నారు. కొడాలి నానిని నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుడి భుజంగా చూస్తా, ప్రజాదరణ కలిగిన వ్యక్తిగా చూస్తా, గుడివాడకి మంచినీళ్ళు తీసుకొచ్చిన వ్యక్తిగా చూస్తా. గుడివాడ ప్రజలు అహర్నిశలు బాధపడుతున్న పరిస్థితుల్లో అతను వేరే పార్టీలో ఉండి కూడా ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వచ్చి అతను స్టెప్ తీసుకొని ముందుకెళ్ళిన పరిస్థితి. ప్రజల కోసం అతను వేసిన ముందడుగు. అతను ఒక నాయకుడు, ఈజ్ అ మాస్ లీడర్.